సో స్టూడెంట్స్, సో ఇక్కడ పాలిండ్రోమిక్ నెంబర్ లాజిక్‌ని నేను రాస్తున్నాను. సో ఒకసారి చూడండి ఎలా రాస్తున్నామని జెప్పేసి. ఓకే. సో ఇందులో పాలిండ్రోమిక్ నెంబర్ లాజిక్ ఒకసారి చూస్తే అబ్జర్వ్ చేస్తే మనం ఏం జేస్తున్నాము? వైల్ లూప్‌లో రాస్తున్నాం గదా! సో వైల్ లూప్ నెంబర్ గనక గ్రేటర్ థాన్ 0 అయితే దీనిలో ఏం కావాలని చెప్తున్నాము? రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు నమ్ పర్సంటేజ్ 10 అని చెప్పేసి కావాలి. సో తర్వాత రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్. ఓకే. సో తర్వాతకి వచ్చేసి మనకి నమ్ అనే వేరియబుల్లో ఉన్నటువంటి వాల్యూని నమ్ తోటి 10 తోటి డివైడ్ చేసి మళ్ళీ నమ్ అనే వేరియబుల్లోనే స్టోర్ చేస్తాం. సో ఇది లాజిక్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే చూడండి, నమ్ అనే వేరియబుల్లో ఓకే, నమ్ అనే వేరియబుల్లో నేను 121ని ఎంటర్ చేస్తున్నాను స్టూడెంట్స్. ఓకే. సో ఇప్పుడు 121 అనేది గ్రేటర్ దాన్ 0నే కదా. సో కండిషన్ ట్రూ అయితే ఏం కావాలి? వైల్ లూప్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలి. సో ఫస్ట్ ఏం జరుగుతుందంటే రిమైండర్ అనే వేరియబుల్లో నమ్ తోటి నేను డివైడ్ చేస్తాను. సో నమ్ వాల్యూ ఎంత? 121. సో 121 తోటి నేను డివిజన్ చేయగా సో చేస్తే వచ్చినటువంటి రిమైండర్ ఏదైతే ఉంటుందో సో ఆ రిమైండర్ నేనేం చేస్తున్నాను? రిమైండర్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? ఫస్ట్ నమ్ 121కి రిమైండర్ 1. ఓకే. తర్వాత రివర్స్. సో రివర్స్ అనే వేరియబుల్లో స్టార్టింగ్ మనం ఏమి ఇచ్చాము? రివర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పాను నేను, అవునా? సో తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే రివర్స్ అనే దాంట్లో రివర్స్ ఈజ్ ఈక్వల్ టు సో చూడండి, సో రివర్స్ ఇంటూ 10 అంటే 0 ఇంటూ 10. సో 0 ఇంటూ 10 ప్లస్ రిమైండర్. సో 0 ఇంటూ 10 ప్లస్ రిమైండర్లో ఎంత ఉంది? 1. సో ఇక్కడ రివర్స్లో ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు రివర్స్లో 1 అనేది ఉంది. ఓకే. సో తర్వాత నమ్ అనే వేరియబుల్లో చూడండి, సో నమ్ ఈజ్ ఈక్వల్ టు నమ్ బై 10 అంటే నమ్ ఈజ్ ఈక్వల్ టు నమ్ బై 10 అంటే ఏంటి? మళ్ళీ 121ని 10 తోటి చేద్దాం. సో 10 12 120/1. సో ఇక్కడ కోషెంట్ అనమాట. సో నమ్ అనే వేరియబుల్లో మనం ఏం చేస్తున్నాం అంటే కోషెంట్ని ఇస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇది ఇప్పుడు అంటే 121 ట్రూ కాబట్టి మనకి ఇప్పుడు ఇది వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు నమ్ దాంట్లో ఎంత ఉంది? 12. మళ్ళీ వన్స్ అగైన్ కండిషన్ చెక్ చేస్తాం. సో 12 అనేది సో నమ్లో ఇప్పుడు ఎంత ఉంది? నమ్లో ఇప్పుడు 12 అనేది ఉంది. ఓకే. 12 గ్రేటర్ దాన్ 0 కదా, కండిషన్ ట్రూ. సో మళ్ళీ వన్స్ అగైన్ రిమైండర్లో సో ఇప్పుడు ఇది ఫస్ట్ ఇటరేషన్కి. సెకండ్ ఇటరేషన్కి ఏమొస్తుందంటే నమ్. సో నమ్లో ఎంత ఉంది? 12. సో 12ని నేను 10 తోటి డివైడ్ చేయగా సో 10 1 జా 10. సో 2 అనేది రిమైండర్. సో ఇప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది స్టూడెంట్స్? సో ఇక్కడ 2 అనేది రిమైండర్. ఓకే. తర్వాత మళ్ళీ రివర్స్లో వచ్చేసి చూడండి, సో రివర్స్ ఈజ్ ఈక్వల్ రివర్స్లో ఎంత ఉంది? 1 ఉంది ప్రీవియస్ ఇటరేషన్లో. సో 1 ఇంటూ 10 ప్లస్ రిమైండర్లో ఎంత వచ్చింది? ఇప్పుడు మనకి పైన 2 అనేది ఉంది. సో ఇక్కడ 2. ఓకే. సో ఇప్పుడు ఎంత వస్తుంది? 10 ప్లస్ 2. సో 12 అనేది ఉంటుంది. రివర్స్లో ఎంత ఉంది? 12 అనేది ఉంది. సో తర్వాత నమ్ తోటి మళ్ళీ 10ని సో ఇందాకడ రిమైండర్కి ఏమో ఇది ఇచ్చాం. సో ఇప్పుడు దీనిలోనేమో నమ్లోనేమో 1 అంటే నమ్లో ఎంత ఉంది? ఇక్కడ చూస్తే నమ్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఇస్తాం అనమాట. సో ఇప్పుడు నమ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ద గ్రేటర్ దెన్ 0 కదా. సో కండిషన్ ట్రూ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ సో రిమైండర్ని సో ఇక్కడ చూడండి, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే నమ్. సో ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దిస్ ఈజ్ ద క్రూషియల్ స్టెప్ అనమాట. సో చూడండి, 1ని మనము 10 తోటి డివైడ్ చేస్తాం. సో యాక్చువల్గా సో ఇక్కడ చూడండి ఎంత వస్తుంది అంటే 10 మనకి 10ని 1 తోటి డివైడ్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి మనం పాయింట్ పెడతాం. సో ఇక్కడ 0, 10 1 జా 10. సో ఇక్కడ రిమైండర్ 0. యాక్చువల్గా సో ఇక్కడ నమ్ అనేది ఏ డేటా టైప్ మనకి తెలుసు. నమ్ అనేది ఏ డేటా టైప్? ఇంటీజర్. సో మరి ఇంటీజర్లో ఈ ఫ్రాక్షనల్ వాల్యూస్ స్టోర్ అవుతాయా? కావు. సో దానికోసం మనం ఏం చేస్తాము అంటే 10ని ఇక్కడ 10 తోటి డివైడ్ చేసేటప్పుడు సో ఇక్కడ 0 పెట్టేసి 10 0 0. సో రిమైండర్ 1 అనేది ఇస్తామన్నమాట. సో అంటే ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాము, రిమైండర్లో 1 అనేది ఉంటుంది స్టూడెంట్స్. ఓకే. సో తర్వాత రివర్స్లో కనుక చూడండి, రివర్స్ మళ్ళీ చేస్తే సో రివర్స్ ఇంటూ రివర్స్లో ఎంత ఉంది? ప్రీవియస్గా 12 ఇంటూ 10 ప్లస్ రిమైండర్లో ఎంత ఉంది? ఇప్పుడు ఈ స్టెప్లో మనకి 1 కదా. సో 1. సో 120 ప్లస్ 1. సో రివర్స్లో ఎంత ఉంది? 121. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ నమ్లో మనకి ఏం కావాలి అని చెప్పాము? నమ్ బై
10. సో, ఇక్కడ యాక్చువల్‌గా నమ్‌లో ఏం వస్తది మనకి చూడండి ఇందాకడ నమ్ పర్సెంటేజ్ 10 చేస్తేనేమో రిమైండర్ చూసాము. ఇక్కడ కోషెంట్ ఎంత 0 అంటే నమ్ 0. సో, ఇప్పుడు మన కండిషన్ చూడండి. వైల్ లూప్‌లో 0 గ్రేటర్ థాన్ 0 అని చెప్పేసి ఉంది. సో, ఇది తప్పు కదా! సో, కండిషన్ ఫెయిల్. సో, కండిషన్ ఫెయిల్ అయితే సో, అబ్జర్వ్ చేయండి మనకి కండిషన్ ఫెయిల్ అవ్వగానే మనకి ఏం వస్తుంది అంటే ఇక్కడ ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అవుతదో మనకి వెంటనే ఇఫ్ సో, ఇక్కడ కండిషన్ ఫెయిల్ అవ్వగానే ఇఫ్ సో, టెంప్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్. సో, టెంప్‌లో ఎంతుంది? 121. ఇప్పుడు రివర్స్‌లో ఎంతుంది? 121. సో, 121 ట్రూ అయింది కాబట్టి గివెన్ నంబర్ ఈజ్ పాలిండ్రోమ్ అని ప్రింట్ అవుతది. ఓకేనా స్టూడెంట్స్? సో, ఇది ప్రోగ్రాము. సో, పాలిండ్రోమ్ నెంబరు ఇన్ సి లాంగ్వేజ్. సో, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, తప్పకుండా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.